బ్యాక్గ్రౌండ్ అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నాను, మల్టీప్లెక్స్లోనే కాదు, సింగిల్ థియేటర్లో అయితే అటు ఫ్యాన్సే కాదు ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా సట్లు చింపుకునేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే బోర్ కొట్టదు, బట్ కామెడీగా కొంచెం క్లాసీగా వెళ్ళిపోయింది సినిమా. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చిందన్న. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూజ్ బాంబ్స్ అండ్ విజిల్సే నిజంగా మాస్ అన్నమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది కొంచెం క్లాసీగా వెళ్ళిపోతుంటుంది. అంటే సెకండ్ హాఫ్ మల్టీప్లెక్స్లో నచ్చితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్ ఫ్యాన్స్కి నచ్చింది. సో ఓవరాల్గా 6 ఏళ్ళ తర్వాత కొరటాల శివ మార్క్ చూపించే అండ్ అనిరుద్ధికి కావచ్చు, ఇటు కొరటాల శివకి కావచ్చు, ఇటు ఎన్టీఆర్కి కావచ్చు, ఒక మంచి సినిమాని అయితే అందించారన్న. కొన్ని రికార్డులు అయితే ఖచ్చితంగా బదులవుతుంది. ఏదో ఎవరెవరో చెప్పినట్టు 2,000 కోట్లు 3,000 కోట్లు మనం అనలేము, కానీ ఖచ్చితంగా కలెక్షన్లు వచ్చి ఒక మంచి రికార్డులు అయితే తిరగరాస్తాను. ఎక్కడ లోపం ఉంది అని అంటే ఆడియన్స్ లోపం ఉంది. ఎందుకు అని అంటే మన వాళ్ళు ఎంతసేపు మా సినిమాలు తప్ప ఒక క్లాస్ సినిమా చూసేంత ఇది లేదు, మెచ్యూరిటీ రాలా. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ తీసుకోండి, క్లాస్ సినిమాకున్న ఆడియన్సే వేరే ఉంటారు. అండ్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఓకే కథ మనం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ద స్టోరీ ఏంటంటే మారణాయుధాన్ని ఒడ్డుకు తేవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలని కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో తండ్రి చనిపోయాడా లేకుంటే కొడుకు చంపేశాడా లేకుంటే కొడుకు పుట్టుకొని వచ్చాడా అనేటువంటిది ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా చెప్పేస్తే మళ్ళీ సస్పెన్స్ రివీల్ అవుతుంది, థియేటర్కి ఎవరు ఓడు, అర్థమైందే. మళ్ళీ 200 కోట్ల కలెక్షన్ రావు. సో ప్రాంతీయ పరంగా కలెక్షన్ బాగానే చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఎందుకు నెగిటివ్ రిమూవ్ చేస్తుందో నాకు అర్థం కాదు. సినిమా బాగాలేదు అది అని చెప్పేసి. సినిమా బాగాలేకపోతే నాకు మొన్న సినిమా నచ్చలే, గుద్దం కోసం నేను చేసాను. అయితే ఇప్పుడు అనవసరం కదా అది. ఏదో నాకు అర్థం కాలేదు. చాలా మంది అంటా ఉన్నారు సినిమా బాగాలేదని. ఇప్పుడు సినిమా నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి పోతుంది, అది పెద్ద ద్రోహం అది చేసడం. ఓవరాల్గా నాకు తెలిసి ఇంతమందికి అదృష్ట తర్వాత ఒక బెటర్ క్యారెక్టర్ ఏది అని అంటే ఎన్టీఆర్ గారికి ఇదే. కొంతమంది నెగిటివ్ రోల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నారు, మీరేమంటారు? ఫ్యాన్స్ లేదు, ఏసీ లేవు. అవన్నీ ఏంటంటే ఓడోడు చెప్పినాడు, ఒకడు ఎన్టీఆర్కి యాక్టింగ్ రాదు, వానికి యాక్టింగ్ రాదు అని గుడ్డు కొట్టించాడు. యాక్టింగ్ రాకుండా ఈడున్నారా, ఇన్ని సినిమాలు తీసినారా మాట విషయం చెప్తా. అవును, ఆ సినిమా పోతే కూడా ఏమైనా ఒరిగేది ఉందా? మీకు ఏమైనా వేరే ఆప్షన్ ఉందా? మీకు టైంపాస్ కాదు థియేటర్ రావాల్సిందే. ఆ సినిమా ఎట్లా ఉండి చూడాల్సిందే, అర్థమైందా? దానికి ఎందుకన్నా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది, అర్థమైందా? ఇప్పుడు నాకు చూడాలనిపించింది, తెల్లజామున 1 గంటలు వేసి కూర్చున్నా, రివ్యూ వేయాలని దూల వచ్చింది, రివ్యూ ఇస్తున్నా ఇది. సో నెగిటివ్ రిమోట్స్కి లేదన్నా. కథ ఇదండి. గురువు గారు మంచి ప్రశ్నలు వేయండి గురువు గారు, మీ ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అండి? ఎన్టీఆర్ లుక్ నిజంగా అమ్మా అదృష్ కాదు కానీ మనకు ప్రీవియస్ ఓకే లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చెప్పడానికి రావట్లే, కంపారిజన్ చేయడానికి రావట్లే. సో ఇంకోటి చూశాను నేను అక్కడ, ఏదది గూగుల్లో కొన్ని, అదే నెట్లో యూట్యూబ్లో కొన్ని చూసా. ఆంధ్ర వాళ్ళ తర్వాత హిట్ అని, శక్తి తర్వాత డబుల్ హిట్ అని. ఇవన్నీ కాదు, నిజంగా ఒక మైండ్ సెట్ రండి. సినిమా కరెక్ట్గానే ఉంది. ఇందులో ఫ్యాన్స్ ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్తున్నాం, వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. సినిమా మట్టుకు బాగుంది. నేను విజిల్ వేయలేదు అన్న, నేను వేయలేను. స్టోరీ ఎలా ఉంది అర్థమైందా? ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందా మెయిన్ బలం ఏం తెలుసా? ఫస్ట్ హాఫ్కి బలం ఏం తెలుసా? ఒక క్యారెక్టర్ 2 విధాలుగా మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందా? అది ఒకవేళ అది కన్నా లేకపోతే నిజంగా మీరు చెప్పింది రైట్ అవుతుంది. సో దానికి అది ఇచ్చేసి నువ్వు అడగనేది సొరచాప కొద్దిగా తగ్గింది అనిపించింది నాకు. మన రాజమౌళి కూడా వస్తూ సొరచాప తీసుకుని వచ్చారు. కాకపోతే ఆయన సొరచాప కొద్దిగా పెద్ద తీసుకుని వచ్చారు, నాకు క్వాలిటీ తగ్గింది. బహుశా ఈ మధ్య కల్తీ అయిందేమో అది కూడా. ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా రోజులకి మళ్ళీ వెండితెరపైకి వచ్చారు. ఎవరు? మన ఎన్టీఆర్ గారా? బాగుందా నా సినిమా లుక్ చూసి ఒకసారి. ఆయన ఇంకో విషయం, ఆ రత్నగిరిలో వాళ్ళకంటూ ప్రపంచానికి దూరంగా బతుకుతారని అంటారు. ఆయన ఆ విగ్ ఎక్కడి నుంచి వచ్చి నాకు అర్థం కాలే. 2 మిస్టేకులు. మురళీకృష్ణ 20 ఏళ్ళ తర్వాత ఒకలాగా ఉంటాడు, 20 ఏళ్ళ తర్వాత కూడా ఒకలాగా ఉంటాడు. అది కాదు కదా. జోగులమ్మ అది కూడా సేమ్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక కన్సైన్మెంట్ ఇది దొబ్బేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ చూడాలి, గంభీరమైన యాక్షన్ ఉంటుంది. బట్ అదే సొరచాప తీసుకుని వచ్చేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సరిగ్గా లేదు. అది ఎట్లుంటుంది అంటే అదే యాక్టింగ్, అది మరి ఎందుకు ఆయన కొరటాల శివ అది కావాలని మాలాంటి ట్రోలర్స్కి ఒక ఎరగా చేసినా అనిలా అనిపించింది అది. ఆ తర్వాత మిగతా అంతా ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. కొద్దిగా కండ పట్టింది. దేవరా అనేటువంటి క్యారెక్టర్కి కండ తగ్గింది.